హాయ్ ఫ్రెండ్స్, బాయిల్డ్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఎగ్స్ బాయిల్ చేసుకొని కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు, ఉప్పు, టమాటా, కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకొని చెక్క, ఇలాచి, లవంగా కూడా తీసుకొని మిక్సీ పట్టుకుందాం. మిక్సీలో కొద్దిగా ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ఉప్పు, కారము, ఇంకా చెక్క, ఇలాచి, లవంగా వేసేసుకొని టమాటా కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. మిక్సీ పట్టిన తర్వాత మనము ఎగ్స్ కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుందాం అనమాట. ఉప్పు కారం వేసేసుకొని ఈ ఎగ్స్ ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇందులోనే ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకున్నాం. టమాటో కూడా వేసేసుకుందాం. టమాటో కూడా ఫ్రై అయిన తర్వాత మనము ఇప్పుడు మళ్ళీ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టిన పదార్థం కూడా ఇందులోనే వేసేసుకుందాము. మిక్సీ పట్టిన పదార్థం వేసుకొని అందులో వాటర్ కొద్దిగా వేసుకొని ఆ వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యేంత వరకు, ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసేసుకుందాం. తర్వాత ఫ్రై చేసిన ఎగ్స్ కూడా మొత్తం వేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ అట్లా మసాలా ఎగ్స్కి పట్టేంత దాకా పెట్టుకుంటే అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.